హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ వినయ్ కుమార్, కన్సల్టెంట్ జనరల్ అండ్ లేజర్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బి. మనము ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏంటంటే మగవాళ్ళ అంగానికి సంబంధించి ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుందాం. అంటే మనం డిస్కస్ చేసుకున్నట్టు ఫైమోసిస్ అని అంటే ఏంటి అంటే చర్మం వెనక్కి రాకపోవడాన్ని మనము ఫైమోసిస్ అని అంటాం. అదే ఫోర్ స్కిన్ కానీ లేదంటే అదే ముందు చర్మం వెనక్కి రాకపోవడాన్ని ఫైమోసిస్ అని అంటాం. అదే ఫైమోసిస్ లాగానే ఇంకోటి ఉంటుంది కన్ఫ్యూజింగ్ ఏంటి అంటే పారాఫైమోసిస్ అని అంటాం. దీంట్లో ఏంటి అంటే ఆ చర్మం వెనక్కి వెళ్ళిపోయి అక్కడ స్ట్రక్ అయిపోయి మళ్ళీ ముందుకు రాకపోవడాన్ని మనము పారాఫైమోసిస్ అని అంటాం. ఈ పారాఫైమోసిస్ ఎవరికి వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో పారాఫైమోసిస్ అని అంటే ఏంటి అంటే ఆ చర్మము వెనక్కి వెళ్ళిపోయి ఆ గ్లాండ్స్ వెనక ఒక రింగ్ లాగా ఫామ్ అయిపోయి మళ్ళీ ముందుకు రాదనమాట. ఇది ఎందుకు వస్తుంది అంటే ఆల్రెడీ ఫైమోసిస్ ఉన్న పేషెంట్స్లో కానీ లేదు అంటే ఈ బలనైటిస్ లేదంటే మనం మాట్లాడుకున్నట్టు బలనోపాస్టైటిస్ ఇన్ఫెక్షన్, క్రానిక్ ఇన్ఫెక్షన్ తయారయ్యి ఆ ముందు చర్మం అనేది చెడిపోయి ఎలాస్టిసిటీ పోయి చర్మం అనేది వెనక్కి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఎప్పుడైతే సడన్గా అరే సరిగా క్లీన్ చేసుకోలేదు కదా అని ఫోర్స్ఫుల్గా వెనక్కి లాగితే ఏమవుతుందంటే ఆల్రెడీ ఆ థిక్ లేదంటే ఇన్ఫెక్టెడ్ చర్మం అనేది వెనక్కి వెళ్ళిపోయి వెనక స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. సో స్ట్రక్ అయిపోయి మళ్ళీ ముందుకు లాగుదామంటే ముందుకు రాదనమాట. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న రక్త సరఫరా అనేది తగ్గి ఆ ప్లేస్లో రింగ్ లాగా ఫామ్ అయిపోయి నీరు చేరడం కానీ, ఇంకా వదిలేస్తే ప్రాబ్లం డిలే చేస్తూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ చర్మం కుళ్ళిపోవడము ఇవన్నీ చూస్తూ ఉంటాం. సో అండ్ ఎక్కువ శాతం మంది ఏంటి అంటే చాలామంది ఈ పారాఫైమోసిస్ కంప్లైంట్ తోటి ఎప్పుడు వస్తారంటే ఫస్ట్ టైం ఇంటర్కోర్స్ చేసినప్పుడు కానీ లేదు అంటే మాస్టర్బేషన్ చేసినప్పుడు లేదంటే ఆ స్కిన్ వెనక్కి ఫోర్స్ఫుల్గా అన్నప్పుడు ఆ స్కిన్ స్ట్రక్ అయిపోయి మనం ఈ కంప్లైంట్స్తో చూస్తూ ఉంటాం. సో పారాఫైమోసిస్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీయా లేదు అంటే మెడిసిన్స్ తోటి రికవర్ అవుతుందా అంటే పారాఫైమోసిస్ అనేది ఖచ్చితంగా ఒక ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ బేసిస్ మీద దానికి మనం ట్రీట్మెంట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ట్రీట్మెంట్ అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మామూలుగా అక్కడ ఉన్న నీరు తీసేసి ఆ చర్మాన్ని ముందుకు లాగేసి మళ్ళీ ముందు లాగి వదిలేస్తే మళ్ళీ సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సో దీనికి పారాఫైమోసిస్ కూడా ఏంటంటే ఖచ్చితంగా ఆ స్కిన్ అనేది మనం రిడక్షన్ అంటాం. పారాఫైమోసిస్ దాన్ని రిడ్యూస్ చేసి ఖచ్చితంగా స్కిన్ అనేది తీసేయాలి. సో సర్కంసిషన్ అనేది ఖచ్చితంగా చేయాల్సిందే. సో మీకు అంగం వెనక్కి రాకపోవడం కానీ లేదంటే చాలామంది ఏంటంటే అంగం చిన్నగా ఉన్నప్పుడు స్కిన్ వెనక్కి వస్తూ ఉంటుంది, మళ్ళీ ఎరెక్షన్ అయినప్పుడు కానీ లేదంటే ఇంటర్ కోర్స్ టైం అప్పుడు వెనక్కి వెళ్తుంది కానీ టైట్గా వెళ్తుంది, మళ్ళీ ముందుకు లాగాలంటే ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మీరు కూడా ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి సరైన సజెషన్ తీసుకోగలరు. మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం వాడే స్టాప్లర్స్ ఏంటంటే ఇవి యూనిక్ స్టాప్లర్స్. దాంట్లో మనకేంటంటే 3 రకాలు ఉంటాయి. వైట్ లేదంటే గోల్డ్, బ్లాక్ అన్ని స్టాప్లర్స్ బాగానే ఉంటాయి, అన్ని మంచిగానే పనిచేస్తాయి. ఏంటంటే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. సో మనకేంటంటే వైట్ అనేది బేసిక్ స్టాప్లర్ అనమాట. సో అండ్ నెక్స్ట్ గోల్డ్, బ్లాక్ వచ్చేసరికి ఏమవుతుందంటే మనం ఆ సిలికాన్ రింగ్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా. సో గోల్డ్, బ్లాక్లో ఏమవుతుందంటే మనకి సర్జరీ తర్వాత మైల్డ్ ఎరెక్షన్స్ అయినా కానీ ఏంటంటే ఆ రింగ్ అనేది బాగా ఫ్లెక్సిబుల్ ఉంటుంది. దానివల్ల వాపు రావడానికి కానీ లేదంటే నొప్పి ఎక్కువ కావడానికి కానీ ఈ గోల్డ్, బ్లాక్ అనే వాటిలో కొంచెము అవి విత్ స్టాండ్ చేయగలుగుతాయి. సో అట్లాని వైట్ పనిచేయదా అంటే లేదు, వైట్ కూడా మంచిగానే ఉంటుంది, మైనర్ డిఫరెన్సెస్ అనమాట. సో మీకు ఏమన్నా అంగానికి చర్మానికి సంబంధించి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా లేదంటే ఆ చర్మం పగిలినట్టు అవుతున్నా లేదంటే నొప్పి, దురదలు ఇంకేమన్నా ఇబ్బందులు ఉన్నా ఒకసారి కన్సల్ట్ అవ్వండి. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ నందు అవైలబుల్ ఉంటాను.